మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుపాద విజయసాయిరెడ్డి గారికి మేకపాటిని విమర్శించే స్థాయి కన్నబాబుకు లేదు. ఆత్మకూరు వైసీపీ నేతలు వెల్లడి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్ రెడ్డిని, మేకపాటి విక్రమ్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి చెందిన గూటూరు మురళి కన్నబాబు విమర్శించడం ఆయన స్థాయి కాదని, మేకపాటి కుటుంబ మర్యాద, వారి మంచితనం తెలిసిన వారెవరూ వారిని విమర్శించారని తెలిపారు. పార్టీ ఇచ్చిన స్థానాన్ని, పార్టీ ఇచ్చిన గౌరవాన్ని వదిలేసి వెళ్లిన వైట్ మున్సిపల్ చైర్పర్సన్ గురించి ప్రస్తావన చేస్తూ మాత్రమే ఆయన మాట్లాడారని, దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఆయన విమర్శన చేయడం మంచిది పద్ధతి కాదని తెలిపారు. ఎటువంటి పనులు చేయడం చేత కాని వారు తామేదో నిధులు తెచ్చి ఆత్మకును ఉద్ధరించినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరటంపాడు సచివాలయంలో జేఏసీ కన్వీనర్ రాజేంద్రన్ నాయుడు, ఆత్మకూరు సిండికేట్ ఫార్మసీ సొసైటీ అధ్యక్షులు సానా వేణుగోపాల్ రెడ్డి, ఆత్మకూరు జెడ్పీటీసీ మెంబర్ తదితరులు హాజరయ్యారు. ఉదయం ఒక తెలుగుదేశం నాయకుడు కరటంపాడులో ప్రెస్ మీట్ పెట్టి ఏదో నీతులు చెప్పాడు, 2-3 నీతులు. ఎస్సీలని ఎలా గౌరవించాలో తెలీదు అనే, మన ఎమ్మెల్యేకి రాజమోహన్ రెడ్డి గారికి ఎలా గౌరవించాలో తెలియదు అనేది ఒకటి, అభివృద్ధి అనేది ఆయన ఏం చేసిండు అనేది ఒకటి, మేమేం చేయలేదు అనేది ఒకటి, ఇంకొకటి ఎలా మాట్లాడాలా, సంస్కారం ఎలా ఉండాలనే దానికి 3 మాటలు మాట్లాడాడు. వాటిలో ఎలా మాట్లాడాలా, ఎలా సంస్కారం ఉండాలనేది మా ఎమ్మెల్యేకి గాని, మా రాజమోహన్ రెడ్డికి గాని ఈ రోజు కూడా ఒకసారి వచ్చిన వ్యక్తిని మరుసటి రోజు గాని మళ్ళీ సంవత్సరం తర్వాత అయినా కూడా పేరు పెట్టి పిలిచి గౌరవించే సంస్కారం మా ఎమ్మెల్యేకి గాని, మా రాజమోహన్ రెడ్డికి గాని ఉంది. ఒక మీడియా సమావేశంలో చర్చ గురించి, ముఖ్యంగా ఆత్మకూరు ప్రథమ పౌరులైనటువంటి ఎస్టీ మహిళ గురించి ఆమెను కించపరిచినట్టు, అదేవిధంగా ఆమెకి అవమానం, గత సంవత్సరం నుంచి అవమానం జరిగినట్టు తెలుగుదేశం నాయకులు కొందరు మాట్లాడడం జరిగింది. ఆమెకి నిజంగా ఒక సంవత్సరం ముందే ఇక్కడ ఉండలేక, నేను పార్టీలో ఉండలేక నాకు అవమానం జరుగుంటే ధారాళంగా ఆమె రిజైన్ చేసి, అయ్యా మీ పార్టీలో నాకు మర్యాద లేదు, గౌరవం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో పోయి చేరి ఉండి మీరు ఇటు చేశారని చెప్పుకుంటే అది ఒక అర్థం ఉండేది ఈ ప్రజలకి. అది కాకుండా ప్యాకేజీలకి అంతా అమ్ముడుపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ నోట్లంతా ఇచ్చేసి, ఈవేళ మా రాజమోహన్ రెడ్డి గారిని కానీ 40 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తుంటే ఒక చిన్న మచ్చ కూడా లేదు ఆయనకి. రాష్ట్రంలోనే కదా, దేశంలో ఆయన పార్లమెంట్ లో కూడా ఎన్నోసార్లు పార్లమెంట్కి పోయారు, అసెంబ్లీకి పోయారు. అటువంటి పెద్దల మీద మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు వేయటం మాత్రం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే విక్రమ్ రెడ్డి గారు కూడా, ఆయన వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఆత్మకూరు గురించి మేము ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనే దానికి పక్కా ప్రణాళికతో ఆయన ముందుకు పోతున్నారు. ఇంకొంత అన్నారు ఐఐటి స్టూడెంటే తప్పకుండా అతను ఐఐటి స్టూడెంట్. ఈ ఆత్మకూరు డెవలప్ చేసేది ఏదైనా ఉంటే అది ఆయన నుంచి అవుద్ది. మేకపాటి కుటుంబం గురించి మాట్లాడే వ్యక్తులు కానీ వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఏ విధంగా విలువనిస్తున్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మనకు వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈరోజు మనం పోయి కనిపించినా కూడా ఏం పెంచాలరావు బాగున్నావా అని అడుగుతాడు. కాబట్టి ఈ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పారు, మీ ఎన్ని మీటింగ్లు పెట్టినా, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని. ఏ రాజకీయ నాయకుడు ఆ విధంగా చెప్పినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు వచ్చి సొంత నిధులు అంటే వాళ్ళ ఇంట్లో సొంత నిధులు పెట్టారు కాబట్టి సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళేమి పెట్టకుండా, వాళ్ళు రూపాయి ఖర్చు చేయకుండా గవర్నమెంట్ నుంచో ఇంకొక దగ్గర నుంచో తెచ్చి వాళ్ళ సొంత నిధులు అని చెప్పుకుంటే మీరు బాధపడాలి. అది ఎంతన్నా కానివ్వండి, రూపాయి కానివ్వండి, ₹1 కానివ్వండి, వాళ్ళ ఇంట్లోవి పెట్టారు కాబట్టి సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే తప్ప ఇది ఈ రోజు ఓసీలు కూడా ఏమంత అభివృద్ధి ఏం చేయాల. కానీ ఈ రోజు అందరికీ చేశాడు. అలాంటి వ్యక్తిత్వాలను పట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేకపాటి ఫ్యామిలీని విమర్శించే స్థాయిని ఇది కాదని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను.